హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 2 అక్టోబర్ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్, హిందూ, ఎక్స్ప్రెస్, ఈనాడు అండ్ పిఐబి న్యూస్. సో ఫస్ట్ చూస్తే 2 అక్టోబర్ అనేది అంతర్జాతీయ అహింస దినము. సో నాన్ వైలెన్స్ డే అని చెప్పేసి పిలుస్తాం. మహాత్మా గాంధీ బర్త్డే అండ్ ఎల్బి శాస్త్రి బర్త్డే కూడా మనకి ఈరోజు ఉంది. సో నెక్స్ట్ చూస్తే 2 అక్టోబర్ నుంచి 8 అక్టోబర్ వరకు వెరీ ఫేమస్ నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్ అని చెప్పి జరుపుకుంటున్నాం. సో నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. థీమ్ ఏంటి అంటే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ త్రూ కో ఎగ్జిస్టెన్స్, సహా ఉనికి ద్వారా ఈ వన్యప్రాణి రక్షణ అని చెప్పేసి మనం థీమ్ తీసుకోవడం జరిగింది. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి సో నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్ పేరుతోని అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 8 వరకు జరుపుతుంది. సో ఇటువంటి థీమ్స్ మనకి పిఐబి న్యూస్లో వచ్చినప్పుడు ఎగ్జామ్లో తరచుగా వస్తుంది కాబట్టి సో ఫోకస్ చేయాలి. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ త్రూ కో ఎగ్జిస్టెన్స్ అని చెప్పేసి ఉన్నది. సో నెక్స్ట్ ఎకనామీ ఆర్టికల్ మనకి ఒకటి వార్తల్లో ఉంది. సో మనం డిస్కస్ చేసిన ఆర్టికలే, బట్ ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి మరొకసారి వార్తల్లో వచ్చింది. ఏంటి మన జనరల్గా చూస్తే మన జిఎస్టీ అనేది సో కౌన్సిల్ మీటింగ్ పెట్టుకుంటుంది. మీటింగ్ పెట్టుకొని జిఎస్టీ రేట్స్ని డిసైడ్ చేస్తుంది. సో రేట్స్ డిసైడ్ చేస్తుంది, ఒక ఆర్డర్లో వస్తుంది. ఇట్లే మనం చదువుకోవాలి, నోట్స్లో ఇట్లా లేదు, డైరెక్ట్ మనకి విషయం ఉన్నది. సో జిఎస్టీ రేట్స్ అనేది నిర్ణయం చేస్తుంది. కొన్నిసార్లు అంతకుముందు సో 28 ఉండొచ్చు, ఇప్పుడు 12కి తగ్గించవచ్చు. ఈ తగ్గించిన రుసుము ఏదైతే ఉందో దీన్ని ఆ కంపెనీలు వినియోగదారులకు ఇవ్వకుండా తమ లాభాల కింద చూసుకుంటాయి. దాన్నే మనము యాంటీ ప్రాఫిటింగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో యాంటీ ప్రాఫిటరింగ్ అంటే సో జిఎస్టీ కోత విధించినప్పుడు ఆ కోత ప్రయోజనాన్ని కన్జ్యూమర్స్కి ఇవ్వకుండా కంపెనీలు లాభాల కింద చూసుకుంటాయి. దాన్ని మనము యాంటీ ప్రాఫిటరింగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ యాంటీ ప్రాఫిటరింగ్ కేసు విషయంలో ఇంతవరకు మనము కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర కేసు నమోదు చేసినాం. ఇప్పటి నుంచి అంటే 1 అక్టోబర్ 2024 నుంచి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాకుండా సో ఇటువంటి యాంటీ ప్రాఫిటరింగ్ కేసు ఏవైతే ఉన్నాయో జిఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ యొక్క ప్రిన్సిపల్ బెంచ్ ఢిల్లీలో ఉంది. సో ఇక్కడ మనము నమోదు చేయాలని చెప్పేసి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేయడం జరిగింది. జిఎస్టీ విషయంలో యాంటీ ప్రాఫిటరింగ్ కేసెస్ని 1 అక్టోబర్ 2024 నుంచి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర కాకుండా జిఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ యొక్క ప్రిన్సిపల్ బెంచ్ అయిన ఢిల్లీ దగ్గర పెట్టాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఇంకేమన్నదంటే ఈ యాంటీ ప్రాఫిటరింగ్ కేసు యొక్క సన్సెట్ క్లాజు 1 ఏప్రిల్ 2025 అండి. అంటే 1 ఏప్రిల్ 2025 తర్వాత నువ్వు యాంటీ ప్రాఫిటరింగ్ కింద కేసు నమోదు చేయలేవు. దీనికి సన్సెట్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే సూర్యాస్తమయం అని చెప్పేసి అర్థం వస్తుంది. కానీ ఈ నిబంధన మనకి 1 ఏప్రిల్తోనే అయిపోతుంది. తర్వాత ఎలా అని చెప్పేసి అప్పుడు చెప్తారు. కానీ ఇప్పుడు చూస్తే 1 అక్టోబర్ నుంచి ఏమో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాకుండా జిఎస్టీ ట్రిబ్యునల్ అనేది పరిష్కారం చూపెడుతుంది. దాంతోపాటు యాంటీ ప్రాఫిటరింగ్ కేసు యొక్క గడువు చూస్తే మనకి 1 ఏప్రిల్ 2025 వరకు మాత్రమే మనం ఫిర్యాదు చేయవచ్చు. తర్వాత ఫిర్యాదు చేసే అవకాశం లేదు. వేరే మెకానిజం ఏర్పాటు చేస్తే చేయవచ్చు. ఇది మనకు వార్తల్లో ఉంది. సో ఇది మీరు ఆన్సర్ చేయండి. జిఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ అనేది ఏ రకమైన సంస్థ, ప్రజెంట్ చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారు? సో మనం డిస్కస్ చేసినామండి దీన్ని. సో ఇది ఏ రకమైన సంస్థ అని చెప్పేసి, కూర్పు ఎవరు ఉంటారని చెప్పేసి, ఎవరు నియామకం చేస్తారని చెప్పేసి, అర్హతలు ఎలా ఉంటాయని చెప్పేసి డిస్కస్ చేసినాం. సో ఇది మీరు ఆన్సర్ చేయండి, చూద్దాం. సో మనం డిస్కస్ చేసిన ఆర్టికల్ అది ఇంతకుముందు కరెంట్ అఫైర్స్ లోపల బోర్డు మీదే డిస్కస్ చేసినాం ఇంతకుముందు ఒకసారి. సో కరెంట్ ఇష్యూలో మీకు కనిపిస్తుందండి. ఒకసారి మీరు కరెంట్ ఇష్యూ ప్లేలిస్ట్ చూస్తే ఇట్ట అందులో ఇది కనిపిస్తుంది, నేను లింక్లో ఇస్తాను. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఏంటి, యాంటీ ప్రాఫిటరింగ్ కేసు యొక్క గడువు చూస్తే ఏప్రిల్ 2025, అక్టోబర్ 1 నుంచి చూస్తేనేమో సో ఈ సిసిఐ కాకుండా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాకుండా అప్పిలేట్ ట్రిబ్యునల్ అని చెప్పేసి అది కేసుని పరిష్కారం చేస్తుంది. సో సిసిఐ అనేది ఒక చట్టబద్ధ సంస్థ అండి. 2002 చట్టం ప్రకారము 2009లో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ డిఫెన్స్ ఆర్టికల్ చూస్తే సో ఇది కూడా మనకి ఇంతకుముందు వార్తల్లో వచ్చింది అండి. సో ఇప్పుడు అమల్లోకి వచ్చింది కావచ్చు మేబీ. సో ఆర్తి సారిన్ మనకి వార్తల్లో ఉన్న ఒక డిఫెన్స్ రంగంలో మహిళ.
సో మనం దీన్ని స్పెషల్ కేటగిరీ కింద డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు కూడా, డిఫెన్స్ సెక్టార్లో ఉమెన్స్ అని చెప్పేసి ఒక కరెంట్ ఇష్యూ కింద. సో అందులో ఆర్తి మనకి వార్తల్లో ఉన్నదండి. ఈమె ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే, ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే నేవీ కావచ్చు, లేదా ఆర్మీ కావచ్చు, లేదా ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్లో మెడికల్ సర్వీసెస్ యొక్క ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్గా నియామకం పొందింది. సో ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క మెడికల్ సర్వీసెస్ యొక్క ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఉమెన్ ఎవరు అంటే ఆర్తి సారిని పేరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఫేమస్ పర్సనాలిటీ. నెక్స్ట్ సెకండ్ చూస్తే, సో చాణక్య డిఫెన్స్ డైలాగ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో చాణక్య డిఫెన్స్ డైలాగ్. సో మనకి ఈ ప్రశ్నలోనే ఆన్సర్ కనిపిస్తుంది. ఇది ఎందుకోసం అంటే ఒక మీటింగ్ అండి. సో డైలాగ్ అంటే మనము చర్చ పెట్టుకుంటారు. దేని విషయంలో? డిఫెన్స్ విషయంలో చర్చ పెట్టుకుంటారు. సో మనకి ఇక్కడ ఏం రావాలి, ఇంకా ఎక్కడ అని చెప్పేసి రావాలి. సో ఇది ఢిల్లీలో ఉన్న మానెక్ష సెంటర్లో చర్చ పెట్టుకుంటారు. ఎవరు మీటింగ్ కండక్ట్ చేస్తున్నారంటే ఇండియన్ ఆర్మీ కండక్ట్ చేస్తుంది. సో ఇండియన్ ఆర్మీ కండక్ట్ చేస్తుంది. దాంతోపాటు మరొక సంస్థ ఉంది, దాని పేరు సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్. సో సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్, క్లాస్ అని చెప్పేసి పిలుస్తాం సింపుల్గా. సో ఆర్మీ ఉన్న క్లాస్ రెండు కలిపి ఢిల్లీలో ఉన్న మానెక్ష సెంటర్ లోపల ఈ చాణక్య డిఫెన్స్ డైలాగ్ని కండక్ట్ చేస్తున్నాయి. మరి థీమ్ ఏముంటుందంటే, సో డిఫెన్స్ ఉంది కాబట్టి మనకి సో సెక్యూరిటీ కోసం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే కాంప్రహెన్సివ్ సెక్యూరిటీ, సమగ్రమైన రక్షణ కోసం అని చెప్పేసి ఈ థీమ్ తీసుకోవడం జరిగింది. సో అందులో ఏముంది మనకి ఇంగ్లీష్లో చూస్తే, ఫ్యూయలింగ్ గ్రోత్ త్రూ కాంప్రహెన్సివ్ సెక్యూరిటీ, అంటే మనకు సెక్యూరిటీ ఉన్నప్పుడే గ్రోత్ వైపు వస్తుందని చెప్పేసి ఈ సెక్యూరిటీ పరంగా ఈ డిఫెన్స్ సెక్టార్లో మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు ఒక ఫ్యూయల్ మాదిరిగా పనిచేస్తారని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మూడో చూస్తే, సో వాయువీర్ విజేత, ఒక ఈ కార్ యొక్క ర్యాలీ పేరండి. వాయువీర్ విజేత అని చెప్పేసి ఇది కార్ ర్యాలీ అండి. సో ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క 92nd యానివర్సరీ సందర్భంగా మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రాజ్నాథ్ సింగ్ గారు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది, కార్ ర్యాలీని. సో అయితే ఈ కార్ ర్యాలీ మనకి ఒరిజినల్గా స్టార్ట్ అయ్యేదేమో లడఖ్ నుంచి. సో గుర్తుపెట్టుకోవాలి, లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి తవాంగ్ వరకు సుమారుగా 7000 కిలోమీటర్స్ దూరం అయితే ఈ కారు ర్యాలీ కండక్ట్ చేస్తున్నారు. అయితే మన రాజ్నాథ్ సింగ్ గారు లడఖ్లో స్టార్ట్ చేయలేదు, October 8th స్టార్ట్ అయితే వాస్తవంగా. నిన్న లాంఛనంగా October 1న సో సెండ్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు ఢిల్లీ నుంచి లడఖ్ పోతారు. ఫస్ట్ అయితే 1 అక్టోబర్న మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గారు రాజ్నాథ్ సింగ్ గారు సెండ్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. ఎక్కడి నుంచి మనకు అంటే నేషనల్ వార్ మెమోరియల్ నుంచి సెండ్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా మనకి కార్ ర్యాలీ వచ్చేసి October 8న స్టార్ట్ అవుతుంది. ఇప్పుడేమో 1 అక్టోబర్న సెండ్ ఆఫ్ చేయడం జరిగింది. ఇది మనకి పిఐబిసి కాబట్టి కంపల్సరీ ఫోకస్ చేయాల్సిందే ఎక్కడి నుంచి అని చెప్పేసి. నెక్స్ట్ ఒక మిసైల్ మనకి వార్తల్లో ఉంది, దాని పేరు హ్యూన్ మో అని చెప్పేసి అన్ని పేపర్లో వచ్చిందండి, తెలుగు పేపర్లో అయితే. సో హ్యూన్ మో మిసైల్, ఇన్ఫ్యాక్ట్ ఇది దక్షిణ కొరియా యొక్క మిసైల్ అండి. ఇది బాలిస్టిక్ మిసైల్. సో బాలిస్టిక్ మిసైల్ సర్ఫేస్ నుంచి సర్ఫేస్కి ప్రయోగిస్తారు. 3000 కిలోమీటర్స్ పరిధి ఉంటుంది. మనం ఎప్పుడైనా ఉత్తర కొరియా వర్సెస్ దక్షిణ కొరియా, రష్యా వర్సెస్ ఉక్రెయిన్, ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్, ఇజ్రాయెల్ వర్సెస్ హిజ్బుల్లా అని చెప్పేసి, పాకిస్తాన్ వర్సెస్ ఇరాన్ అని చెప్పేసి, ఇరాన్ వర్సెస్ అమెరికా అని చెప్పేసి ఇటువంటి మనకి వార్తల్లో ఉన్నప్పుడు సో ఆ కంట్రీస్ యొక్క మిసైల్స్ బాగా ఫోకస్ చేయాలి. ఒక ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. దెర్ ఇస్ నో గ్యారంటీ, బట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒక 10 times జిఎస్ పేపర్ రాస్తే ఒక 4 to 5 times అయితే మనకి ఈ దేశాల నుంచి ఒక మిసైల్ వస్తుంది అండి. ఎక్కువ మీరు ఫోకస్ చేయాల్సింది ఈసారి రష్యా వర్సెస్ ఉక్రెయిన్, ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్ అండ్ హిజ్బుల్లా అని చెప్పేసి ఫోకస్ చేయాలి. ఇది కూడా మనకి వార్తల్లో ఉంది. హ్యూన్మో వచ్చేసి ఒక బాలిస్టిక్ మిసైల్, 3000 కిలోమీటర్ పరిధి కలిగి ఉంటుంది. సౌత్ కొరియా అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగం చేస్తాం. ఇది మనకి డిఫెన్స్ సెక్టార్ అని చెప్పేస్తుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ లోపల ఇండియాలో ఫస్ట్ ఇన్ న్యూస్ అని చెప్పేసి ఒక రికార్డ్ నమోదైంది కేరళ లోపల. సో అది ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటి సూపర్ కెపాసిటర్ సో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని మనం కేరళలో స్టార్ట్ చేసుకున్నాము. సో సూపర్ కెపాసిటర్ గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి. సో సూపర్ కెపాసిటర్ సో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అని చెప్పేసి మనము భారతదేశంలో ఫస్ట్ది కేరళలో ఏర్పాటు చేసుకుంటున్నాం. కేరళలో ఏ సంస్థ అంటే మనకి
కెల్ట్రన్ అని చెప్పేసి ఉంది. సో కెల్ట్రన్ గుర్తుపెట్టుకోవాలి. సో కెల్ట్రన్ సంస్థ, ఈ కెల్ట్రన్ సంస్థకి ఇస్రో అని చెప్పేసి హెల్ప్ చేస్తుంది. సో ఈ సూపర్ కెపాసిటర్ని మనము రాకెట్లో ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి, ఎలక్ట్రిక్ వెహికల్స్లో కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి మనకు తెలుసు ఆల్రెడీ. సో సూపర్ కెపాసిటర్ యొక్క ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ వచ్చేసి భారతదేశం లోపల కేరళలో కెల్ట్రన్ సంస్థ ఏర్పాటు చేస్తుంది. దీనికి ఇస్రో అనే సంస్థ హెల్ప్ చేస్తుంది. సో ఈ సూపర్ కెపాసిటర్ని మనము ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు లేదా రాకెట్లో ఉపయోగించుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో అదర్స్ అండి మనకి. సో నెక్స్ట్ చూస్తే, సో చిన్న అంశం ఒకటి వార్తల్లో ఉంది. స్వచ్ఛ భారత్ మిషన్ అక్టోబర్ 2, 2014 స్టార్ట్ చేసుకున్నాం మనం. PM మోడీగా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ రోజుకి 10 years అయిపోతుంది. మేబీ మనకి PIB న్యూస్లో ఈరోజు ఒక ఆర్టికల్ వచ్చి ఉంటుంది, నేను చూడలేదు. సో రేపు కరెంట్ అఫైర్స్లో వస్తుంది. మొత్తం మీద స్వచ్ఛ భారత్ మిషన్ అనేది 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి సో ఏం సాధించింది అని చెప్పేసి చూసుకోవాలి. ఇది గ్రామీణంలో ఉంటుందండి. సో మన గ్రామీణంలో చూస్తే గిట్ట తాగునీటి శాఖ అని చెప్పేసి కండక్ట్ చేస్తే, స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ అని చెప్పేసి దీన్ని మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ కండక్ట్ చేస్తుంది. సో ఒకటే మిషన్ కానీ గ్రామీణంలో వేరే శాఖ ఉన్నప్పుడు, అర్బన్లో వేరే శాఖ ఉన్నప్పుడు ప్రశ్న వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో మరి రేపు డిస్కస్ చేస్తాము ఈ 10 ఏళ్లలో స్వచ్ఛ భారత్ మిషన్ అని చెప్పేసి ఏం సాధించదని చెప్పేసి. మేబీ PIBలో కంపల్సరీ ఆర్టికల్ వస్తుంది. చాలా పేపర్లో ఈరోజు ఆర్టికల్ రాలేదు కానీ రేపు అయితే వస్తుంది. సో నెక్స్ట్ జాగ్రఫీ చూస్తే, ఈ చిన్న క్వశ్చన్ అండి, జస్ట్ ఏం లేదు, మనకి ఎవరెస్ట్ శిఖరం ఉంది కదా. సో ఇది ఒక నది యొక్క కోత కారణంగా ఎత్తు పెరుగుతుందట. ఈ నది వరద కారణంగా భూమి కోత ఏర్పడి కొంచెం లోపలికి పోవడం వల్ల ఎత్తు మనకి పెరుగుతుందట. సుమారుగా ఈ నది కోత ఫలితంగా 89,000 ఏళ్ళ కాలంలో, గడిచిన 89,000 ఏళ్ళ కాలంలో 15 నుంచి 50 మీటర్ల ఎత్తు పెరిగిందట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంత కాలంలో అంటే సుమారుగా చూస్తే 89,000 కాలంలో ఎవరెస్ట్ శిఖరం యొక్క ఎత్తు వచ్చేసి 15 నుంచి 50 మీటర్ల ఎత్తు పెరిగిందట. సో ఏ నది మనం చూస్తే గిట్ట ఆ నది పేరు అరుణ్ రివర్. సో అరుణ్ రివర్ అని చెప్పేసి పిలుస్తాం. సో అరుణ్ రివర్ యొక్క నది కోత ఫలితంగా భూమి కోత గురై శిఖరం యొక్క ఎత్తు అయితే మనకి పెరుగుతుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ వార్తల్లో వచ్చిందండి. సో అది హీట్ వేవ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం సమ్మర్లో, చాలా టైమ్స్ డిస్కస్ చేసినాం మనము. సో హీట్ వేవ్ అనేది న్యాచురల్ డిజాస్టర్ కాదు, సహజ విపత్తు కాదు. భారతదేశం లోపల చాలా రాష్ట్రాలు సెంట్రల్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసినాయి, మీరు సహజ విపత్తుగా డిక్లేర్ చేయమని చెప్పేసి. డిక్లేర్ చేయలేదు. సో చూసి అలసిపోయి మధ్యప్రదేశ్ ప్రభుత్వము వెరీ ఫస్ట్ టైం హీట్ వేవ్ను న్యాచురల్ డిజాస్టర్గా ప్రకటించింది. సో మధ్యప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ దాని ప్రకారము 2005 చట్టం ప్రకారము ఈ హీట్ వేవ్ని సహజమైన విపత్తుగా ప్రకటించింది. మేబీ ఫస్ట్ రాష్ట్రమే ఉండొచ్చు, బట్ ఇది ఆ రాష్ట్రానికి మాత్రమే మనకి పరిమితం అవుతుంది, దేశం మొత్తం అయితే కాదు. నెక్స్ట్ చూస్తే ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధాలు చూస్తే, జమైకా ప్రధానమంత్రి ఆండ్రూ హోల్నెస్ అని చెప్పేసి ఇండియాకి వచ్చిండండి. సో జమైకా ప్రధానమంత్రి గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఆయన పేరు చూస్తే ఆండ్రూ హోల్నెస్. సో హోల్నెస్ అని చెప్పేసి ఆ పేరు అంతగా అవసరం ఏం లేదు. సో ఒప్పందాలు చూస్తే UPI ఒప్పందము జమైకా ఆమోదించింది. దీంతో నాకు తెలిసి కరేబియన్ దేశం లోపల మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, వెరీ ఫస్ట్ టైం ఎవరు టొబాగో అని చెప్పేసి దేశం ఆమోదించింది. ఇది 2వ కంట్రీ కావచ్చు. కరేబియన్ దేశం లోపల ఇండియా యొక్క UPIని ఆమోదించిన ఫస్ట్ కంట్రీ ట్రినిడాడ్ అండ్ టొబాగో. ఇది మనం డిస్కస్ చేసినాం కదా. జమైకా ఆమోదించింది కాబట్టి మేబీ సెకండ్ రాష్ట్రము, సెకండ్ కంట్రీ అయి ఉండవచ్చు. రైట్. ఇంకా ఢిల్లీలో ఒక రహదారికి జమైకా మార్గం చెప్పేసి పేరు పెట్టడం జరిగింది మన PM మోడీ గారు. నెక్స్ట్ ఇక చిన్న చూస్తే గిట్ట నియామకాలు మనకు సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క చైర్పర్సన్గా రాజేష్ కుమార్ వచ్చిండండి. సో సెంట్రల్ వాటర్ కమిషన్ జల సంఘం యొక్క చైర్పర్సన్గా రావడం జరిగింది. నెక్స్ట్ అవార్డ్స్ చూస్తే ఫ్రెండ్స్ ఆఫ్ పబ్లిషింగ్ అవార్డు గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్ ఆఫ్ పబ్లిషింగ్ అవార్డు మరీ ఫ్యాక్ట్ బిట్స్ అండి. దీనికి అద్భుతమైన విశ్లేషణ లాంటిది ఏం అవసరం లేదు. అవార్డు పేరేంటి, అవార్డు గ్రహీత ఎవరు, రికార్డ్స్ ఉంటే ఏమన్నా డిస్కస్ చేయాలి. సో ఇది అవార్డు పేరండి. దీనికి భారత ప్రచురణకర్తల సమైక్య అనేది అవార్డు ఇస్తుంది. ఈసారి కేంద్ర సాహిత్య అకాడమీ యొక్క కార్యదర్శి అయిన శ్రీనివాసరావుకు వచ్చింది. సో శ్రీనివాసరావు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఏం అవార్డు ఇది?
ఫ్రెండ్స్ ఆఫ్ పబ్లిషర్స్ అవార్డు. సో ఇచ్చేది ఎవరు అంటే ప్రచురణకర్తల సమైక్య అని చెప్పేసి ఇస్తుంది, శ్రీనివాసరావుకి వచ్చింది. నెక్స్ట్ ఎల్బి శాస్త్రి నేషనల్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్. ఈరోజు ఎల్బి శాస్త్రి జయంతి కాబట్టి సో ఎల్బి శాస్త్రి అవార్డ్ ఫర్ నేషనల్ ఎక్సలెన్స్ అని చెప్పేసి రాజశ్రీ బిర్లాకి వచ్చింది. సో రాజశ్రీ బిర్లా అని చెప్పేసి మేబీ ఈ అవార్డు కొద్దిగా ఫేమస్ అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి, కొంచెం ప్రముఖ వ్యక్తి కాబట్టి సో రాజశ్రీ బిర్లా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సమ్మిట్ చూస్తే మనకి ఐపీఆర్డి అని చెప్పేసి వెరీ ఫేమస్ సమ్మిట్ అండి. ఇది ఇండియన్ నేవీ అనేది ఎవ్రీ ఇయర్ నిర్వహించే ఒక అపెక్స్ లెవెల్ కాన్ఫరెన్స్, అంటే అతిపెద్ద మీటింగ్ అని చెప్పేసి చెప్పొచ్చు. నేవీ కండక్ట్ చేస్తుంది ఎవ్రీ ఇయర్ కూడా. సో ఐపీఆర్డి మీన్స్ ఇండో పసిఫిక్ రీజనల్ డైలాగ్. ఇండో పసిఫిక్ కంట్రీస్ అన్నీ కూడా హాజరవుతాయి. సో థీమ్ ఏంటంటే మనకి ఇక్కడ చూస్తే జియో పాలిటిక్స్ అండ్ సెక్యూరిటీ ఇన్ ద ఇండో పసిఫిక్. జియో పాలిటిక్స్ అండ్ సెక్యూరిటీ ఇన్ ద ఇండో పసిఫిక్. సో మనకి ఇండో పసిఫిక్ సమ్మిట్, ఇండో పసిఫిక్ థీమ్ ఉన్నది. జియో పాలిటిక్స్ అని చెప్పేసి ఒక పదం యాడ్ చేసుకోవాలి. ఇది ఢిల్లీలో ఉన్న మాణిక్య సెంటర్ లోపల నేవీ కండక్ట్ చేస్తుంది. ఐపీఆర్డి అని చెప్పేసి మనకి వెరీ ఫేమస్ సమ్మిట్ అండి. మనకు సమ్మిట్ రివిజన్లో మనం డిస్కస్ చేస్తాము, ఈ సమ్మిట్ని స్కిప్ చేయకుండా. వన్ ఆఫ్ ది ఫేమస్ సమ్మిట్. తెలంగాణ వస్తే సో పన్నుల సంస్కరణ అమలు లోపల తెలంగాణకి కాంస్య బహుమతి వచ్చింది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. హైడ్రాకి ఆర్డినెన్స్ని గవర్నర్ గారు ఆమోదించారు. మనం హైడ్రా మీద స్పెషల్ క్లాస్ చేస్తాం కంపల్సరీ. సో ఇంకా చూద్దాం సమాచారం ఇంకేమైనా వస్తుందని చెప్పేసి. సో తెలంగాణ మ్యాగజైన్లో ఇంకేమీ ఇవ్వలేదు, ఇచ్చినాక మనం డిస్కస్ చేద్దాం కంపల్సరీ. నెక్స్ట్ యమనాషి అండి, ఇది జపాన్ యొక్క గ్రీన్ హైడ్రోజన్ కంపెనీ. ఇంకోటి ఎంఎస్ఎంఈ పాలసీ మనకు లాస్ట్ మంత్లీ మ్యాగజైన్లో నేను పొందుపరచలేదు, ఈ మంత్లీ మ్యాగజైన్లో వస్తుంది. అది వెరీ ఫేమస్ అండి. మన తెలంగాణ లోపల ఒక 2 లేదా 3 క్వశ్చన్స్ వస్తాయి. ఎకనామీ కావచ్చు, లేదా జాగ్రఫీ కావచ్చు, కరెంట్ అఫేర్స్ కావచ్చు. మొత్తం మీద ఆ డాక్యుమెంట్ నుంచి 2 లేదా 3 క్వశ్చన్ వస్తాయి కంపల్సరీ. సో యమనాషియా, యమనాషియా అని చెప్పేసి ఇది జపాన్ యొక్క గ్రీన్ హైడ్రోజన్ కంపెనీ. అది ఇండియాలో సో మన తెలంగాణ లోపల ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది తెలంగాణ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది సో వెప్పు తెలంగాణ చాప్టర్ అని చెప్పేసి నీతి ఆయోగ్ యొక్క సిఇఓ బిఆర్ సుబ్రహ్మణ్యం గారు దీన్ని వెరీ ఫస్ట్ తెలంగాణలో స్టార్ట్ చేయడం జరిగింది. వాట్ ఈస్ ద వెబ్ అని చెప్పేసి చూస్తే ఇది ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి పిలుస్తాం. మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం కోసం కావచ్చు, మహిళల కోసము కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఏ స్కీమ్స్ అమలు చేస్తున్నాయో వాళ్ళకి అవేర్నెస్ కల్పించేలా ఇది పనిచేస్తుంది. ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి సో తెలంగాణ ప్రభుత్వం దీన్ని స్టార్ట్ చేస్తుంది. ఇండియాలో వెరీ ఫస్ట్ అండి ఇది. సో ఇన్ఫ్యాక్ట్ ఇది దీనికి నోడల్ ఏజెన్సీగా వి హబ్ అని చెప్పేసి సో ఈ సంస్థ పనిచేస్తుంది. వి హబ్ అని చెప్పేసి పనిచేస్తుంది. ఇది ఎందుకోసం పనికి వస్తుందంటే గుర్తుపెట్టుకోవాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న మహిళా పథకాలని వీళ్ళకి చెప్తుంది. దాంతోపాటు మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎవరైనా ఉంటే గిట్ట వాళ్ళకు కూడా ప్రోత్సాహం అందిస్తుంది. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. అయితే మనకు అక్టోబర్ మాసం కాబట్టి అన్నీ చదవాల్సిందే ఒకసారి అని కనీసము. ఇది ఇంపార్టెంట్ అది లేదని చెప్పేసి ఏమీ లేదు. వై బికాస్ ఎగ్జామ్ నవంబర్లో పెట్టుకొని మనం ఇక్కడ ఇది అవసరం అని చెప్పి చూసుకోవద్దు, అన్నీ అధ్యయనం చేయాలి. సో 9th ఫస్ట్ చూస్తే అక్టోబర్ 2 వచ్చేసి నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్గా మనం జరుపుకుంటున్నాము. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ త్రూ ది కో ఎగ్జిస్టెన్స్ అని చెప్పేసి థీమ్ తీసుకున్నాము. ఎకనామీ చూస్తే యాంటీ ప్రాఫిటరింగ్ యొక్క కొత్త ఫిర్యాదులు మనకి ఏప్రిల్ 2025 తర్వాత మనం చేయలేము. అక్టోబర్ 1 నుంచి ఈ ఫిర్యాదుల పరిష్కారం అనేది సో సిసిఐ కాకుండా జిఎస్టీ ఏటీ చూస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ అది. డిఫెన్స్లో హ్యూన్మో మిసైల్ మనకి వార్తల్లో ఉంది. సౌత్ కొరియా యొక్క మిసైల్, బాలిస్టిక్ మిసైల్, అది 3000 కిలోమీటర్ పరిధి కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఆర్తి సారిన్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ అని చెప్పేసి ఫస్ట్ ఉమెన్ ఆమె. చాణక్య డిఫెన్స్ డైలాగ్ వచ్చేసి ఆర్మీ కండక్ట్ చేస్తుంది క్లాస్ అనే సంస్థతో కలిపి. సో అది థీమ్ ఏంటి మనకి కాంప్రహెన్సివ్ సెక్యూరిటీ అని చెప్పేసి థీమ్ తీసుకున్నాము. వాయు వీర్ విజేత ఒక కార్ ర్యాలీ అది ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేస్తుంది లడఖ్ నుంచి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇండియా ఫస్ట్ సూపర్ కెపాసిటర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అని చెప్పేసి కేరళలో మనకి కెల్టన్ అనే సంస్థ స్థాపించింది. ఇస్రో హెల్ప్ చేస్తుంది. రాకెట్లో కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్లో కావచ్చు మనం ఉపయోగిస్తాం. రైట్. ఇంకోటి మనకి ఈరోజు ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఒక స్కీమ్ వార్తల్లో ఉంది, మనం దాన్ని డిస్కస్ చేసినాం ఆల్రెడీ, అందుకే మళ్ళీ ఈరోజు రిపీట్ చేస్తలేను. పిఎం ఈ డ్రైవ్ అని చెప్పేసి. సో ఇది నెక్స్ట్ స్వచ్ఛ భారత్ మిషన్ 10 years పూర్తి చేసుకుంది. సో ఏం సాధించింది రేపు డిస్కస్ చేద్దాం.
అరుణ్ రివర్ యొక్క నది కోత ఫలితంగా ఎవరెస్ట్ శిఖరం అనేది గత 89,000 ఏళ్లలో 15 మీటర్ల నుంచి 50 మీటర్ల వరకు పెరిగింది అట. హీట్ వేవ్ని నేషనల్ డిజాస్టర్గా మధ్యప్రదేశ్ ప్రభుత్వము ప్రకటించింది వెరీ ఫస్ట్ టైం మన భారతదేశం లోపల. సో జమైకా ప్రధాని ఇండియాకి వచ్చిండు, యూపీఐ అగ్రిమెంట్ని సైన్ చేయడం జరిగింది. సో ఇది కరేబియన్ దేశాల్లో సెకండ్ కంట్రీ అని చెప్పేసి పిలుస్తాం. టొబాగో దేశం ఫస్ట్ కంట్రీ అండి. నియామకాలు చూస్తే సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్పర్సన్గా రాజేష్ కుమార్ వచ్చాడు. అవార్డ్స్ ఫ్రెండ్స్ ఆఫ్ పబ్లిషింగ్ అవార్డ్ అనేది శ్రీనివాసరావుకి వచ్చింది. ఎల్బి శాస్త్రి నేషనల్ అవార్డ్ ఫర్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అని చెప్పేసి రాజేష్ బిర్లాకి వచ్చింది. సో రాజశ్రీ బిర్లాకి వచ్చింది, మేబీ ఉమెన్. సో ఇండో పసిఫిక్ రీజనల్ డైలాగ్ అని చెప్పేసి ఢిల్లీలో మనకి నెవీ కండక్ట్ చేస్తుంది ఎవ్రీ ఇయర్. జియో పాలిటిక్స్ అండ్ సెక్యూరిటీ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. తెలంగాణ మనకి వెబ్ తెలంగాణ చాప్టర్ని నీతి ఆయోగ్ CEO సుబ్రహ్మణ్యం గారు స్టార్ట్ చేశారు. ఇది ఇండియాలో ఫస్ట్ది ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి పిలుస్తాం. సో హైడ్రా యొక్క ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదించారు. ఈ ట్యాక్స్ రీఫార్మ్ విషయంలో మనకి కాంసం అయితే వచ్చింది. ఇది మనకు అక్టోబర్ 2 కరెంట్ అఫైర్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనము ఓకే అండి, ఒక్క నిమిషం. సో ఇది ముఖ్యంగా గ్రూప్ 2 వాళ్ళ కోసం ఏపీపీఎస్సీకి పనికి వస్తుంది, మనకు కూడా పనికి వస్తుంది టీజీపీఎస్సీ వాళ్ళకు. సో పర్యావరణం అంశంలో మనకు ఇంతకుముందు మనము జనవరి నుంచి మే వరకు కరెంట్ అఫైర్స్ క్లాస్ చేసి ఉన్నాం కదా, దాన్ని అప్డేట్ చేస్తూ జిఎస్ని కవర్ చేస్తూ చేయడం జరిగింది. ఈ నోట్స్ మనకి ఇంత లావ్ వచ్చింది కంప్లీట్గా. వై బికాస్ సో సిలబస్ మన గ్రూప్ 2 ఏదైతే ఉన్నదో అందులో మ్యాక్సిమం అన్ని చాప్టర్స్ కవర్ చేసేలా సో నోట్స్ రూపొందించడం, అది మనం క్లాస్ చేసినప్పుడు పోస్ట్ చేద్దాం. ఇంకొంచెం అప్డేట్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ రెన్యూవబుల్ ఎనర్జీ అని చెప్పేసి సోలార్ కెపాసిటీ ఎంత అని చెప్పేసి మన ఇండియాది. సో అదొకటి రాస్తే ఇంకా అయిపోతుంది కంప్లీట్గా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.